తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమైన రోజుగా దీక్ష దివస్ 29న నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ప్రతి ఒక్కరిపై చైతన్యవంతులుగా చేసిన మహానీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ గారు పిలుచుకొని మేము ప్రత్యక్షంగా మీ వెంట ఉంటాం, మీ గురించి ప్రాణమైనా సరే అర్పిస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేద్దాం అని చెప్పి మరి 14F తొలగించుటకు సిద్దిపేట సభను ఏర్పాటు చేయాలి. సిద్దిపేట సభలో 14F తొలగించుటకు ఉద్యోగుల సభ ఏర్పాటు చేద్దాం. మరి ఎంతమంది ఉద్యోగులైనా అందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దామని సిద్దిపేట సభను ఏర్పాటు చేయడం. మరి సిద్దిపేట మా ఉద్యోగుల సభలో కేసీఆర్ గారు నేను అమర నిరాధి చేస్తా అని చెప్పి ప్రకటించడం, అది చరిత్రలో మర్చిపోయినటువంటి రోజు కనుక తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు అమర నిరాధించే కనుక తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రకటన చేసి మరి ఆ రోజు నుంచి ప్రారంభించింది కనుక 11 రోజులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రకటన వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టనని చెప్పి మరి ఖమ్మంలో తీసుకుపోయినా, ఖమ్మంలో మోసం చేసిన, మళ్ళీ వచ్చి ఆనాడు ప్రభుత్వం మోసం చేసి రకరకాలుగా చిత్రీకరించిన, మళ్ళీ నిమ్స్ హాస్పిటల్కి వచ్చి దీక్ష కొనసాగించడం. మరి ఆ దీక్ష చివరి రోజు కూడా మా చేతుల మీదుగానే వారి దీక్షను నిర్వహణ చేయడం అనేది మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. అలాంటి నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. మరి అలాంటి దీక్షా దివస్ కార్యక్రమం అనేది తెలంగాణ చరిత్రలో ఒక మరపురానటువంటి ఘట్టం కనుక, తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి రోజు కనుక మరి ఆ దినాన్ని మనం మర్చిపోకుండా మన కార్యకర్తలను ప్రజలకు తెలియజేయాలని చెప్పని, రాష్ట్రం వచ్చినందుకే కదా ఇంత వ్యవసాయం పంటలు పండింది, రాష్ట్రం వచ్చినందుకే కదా ఈ కరెంట్ ఉన్నది, రాష్ట్రం వచ్చినందుకే కదా మనం 3 పూటలు అన్నం తింటా ఉన్నాం. ఆనాడు 2014 కన్నా ముందు 9 కరువు జిల్లాలు ఉండేటివి. 2014 కన్నా ముందు ఒక 50 రూపాయల పెన్షన్ ఉండేది. ఆ రోజు కరెంటు లేక రైతుల ఆత్మహత్యలు జరుగుతుండేటివి. కనీసం మంచినీళ్ళు లేక 10 రోజులకు 15 రోజులకు ఒకసారి మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉండే. ఇలా రాష్ట్రం వచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని తెచ్చుకున్నందుకు మరి ఇలా మనం ఇంత గొప్పగా చేసుకున్నామని ఆ దినాన్ని గర్వంగా జరుపుకోవాలని, మరి దీన్ని అందరూ కూడా బాధ్యతగా వివరించాలని, ఆనాడు సహకరించిన వ్యక్తులను కూడా మనం అందరం పిలుచుకొని మాట్లాడుకోవాలని, మరి దీక్షా దివస్ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసుకోవాలని, ఓ పండుగలాగా మనం చేసుకోవాలని, మన నాయకుని నాయకత్వంలో మనం ఉన్నందుకు